రైట్. మన అందరికీ తెలుసు దేవుడు మనల్ని పంపిన ఉద్దేశం కదా. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనాన్ని చూస్తే, ప్రభువా ప్రభువా అని పిలుచువు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఇది మనం చాలా సార్లు మనం విన్నాం కాబట్టి ఇందులో ఏముందండి మాట్లాడుకోదగిన విషయం ఉందా అంటే చాలా ఉందనే మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఈ గుంపుతో దేవుడు మాట్లాడుతున్న ఒక విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు కూడా ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. అంటే ఇక్కడ మనం రక్షణ పొందే అనేక సంవత్సరములు గడిచినప్పటికీ మనకున్నాక దేవుడిచ్చిన అనుభవ జ్ఞానంతో మనం ముందుకు కొనసాగుతుంటాం. చాలా సంతోషమైన విషయమే. అయితే కొనసాగుతున్నప్పుడు, అందుకే నేను ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తుంది, నీ రక్షణ ఏం చేయాలట, భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించండి అంటాడు. సో ఇక్కడ చాలామందికి దేవుని యొక్క విధానంలో ఉంటున్నప్పుడు వారికి రక్షణ ఉంటుంది కానీ భయం ఉండదు, వణుకు ఉండదు, రక్షణ మాత్రమే ఉంటుంది. సో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే నామకార్థమైన భక్తిగానే చూస్తాడు. అయితే యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, నీ భక్తి నీకు భయము పుట్టించదా అంటాడు. కాబట్టి నిజంగా మనం భక్తి చేస్తే మనకు భయం ఉండాలి. భయము లేని భక్తి వృధా. క్రియలు లేని విశ్వాసం ఎలాగైతే మృతమో భయము లేని యొక్క భక్తి కూడా వృధానే. అంటే ఈ లెక్కల్లో చూసుకుంటే చాలామంది, అందరూ కూడా చాలామంది భక్తిపరులే ఉన్నారు కానీ వారిలో భయం లేనప్పుడు అది ఎంత మాత్రమో చెల్లదు. అలాంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్న విషయమే, ప్రభువా ప్రభువా పిలుచు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యము ప్రవేశించడు కానీ ప్రభు చిత్తము చేయువాడే. అంటే ఇక్కడ 850 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా అందులో సగం మంది అనుకుందాం, సగం మంది అందరూ కూడా ప్రభువుని అంగీకరించిన వారు అవుతారు. అయితే ఆ అంగీకరించిన సగం మందిలో కూడా ఈ యొక్క భయము లేదు కాబట్టి వారు నామకార్థులుగానే మిగిలిపోతారు. అయితే ఎవరైతే ఆయన చిత్త ప్రకారము జరిగిస్తారో వారినే దేవుడు చేర్చుకుంటాడు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 2024 అయిపోతే 2025లోకి వెళ్ళిపోతాం. అందరూ కూడా ప్రపంచం అంతా కూడా చాలా సంబరాలు చేసుకుంటారు, చాలా ఉత్సవాలు చేసుకుంటారు, ఆనందంగా ఉంటారు, చాలా ఏవో చేస్తూ ఉంటారు. కానీ నిజమైన భక్తులైతే వారికి భయము కలగాలి. ఎందుకంటే రోజులు గతిస్తున్న కొలది మనకి బాధ్యత పెరిగిపోతుంది, మన పని పెండింగ్ ఉండిపోతుంది, మనం ఇంకా సంపూర్తి చేయలేదనే ఒక భయము మనకి రావాలి. కాబట్టి అంత ఈజీగా ఏది తీసుకోకండి. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయంటే మనకి బాధ్యత పెరిగిపోవాలి, భయము పుట్టాలి. ఏదో అయిపోయింది కదండి, ఈ రోజు గడిస్తే చాలండి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఆ బ్యాచ్లు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఒక శ్రేష్టమైనది. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చేది శ్రేష్టమైనవే మనుషులకి ఇస్తాడు, ఆయన కూడా తీసుకోవడం కూడా శ్రేష్టమైనదే తీసుకుంటాడు. కాబట్టి పొందుకుంటున్నప్పుడు మనం క్వాలిటీ చూస్తాం కదా, చక్కగా మంచి క్వాలిటీదే మనం ఎంచుకుంటాం కదా. అలాగే మనము కూడా ఇచ్చేది కూడా అంత చక్కటి యొక్క క్వాలిటీ భక్తినే మనం అందించగలగాలి. అప్పుడు మాత్రమే నీకు దేవుడు ఇచ్చే యొక్క పరలోకం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, దేవుడు తనక పోలిక చొప్పున మనల్ని అందరినీ కూడా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? మనల్ని ప్రేమించాడు. ఆయన పోలికలను ఎందుకు చేసుకున్నాడంటే కేవలం ఈ భూమి మీద నువ్వు ఆయన చిత్తము నెరవేర్చడానికి. మనల్ని ఏదో ఆషామాషిగా మనల్ని సృష్టించలేదు. మనల్ని సృష్టించడానికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మనము నెరవేర్చాలి. అయితే ఈ దినాన్ని మనం ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఒకటేనంటే మనము దేవుని చిత్తము చేయువారుగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ చేస్తున్నారు అంటే మీ యొక్క జీవితంలో అనేకమైన మార్పులు మీరే చూస్తారు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అసలు ఈ యొక్క చిత్తం గురించి ఏం చెబుతుందో ఒకసారి కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక
5వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే, గట్టి చదవండి అమ్మా. మీరు ఓకే కాకపోతే మైక్లో చదివితే అందరికి విన. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మనం ప్రభు యొక్క చిత్తము మనం గ్రహించుకోవాలట. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు చిత్తము గ్రహించిన వివేకులు కాకుండా మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు చిత్తం అని మనకు తెలుసు, కానీ మనం గ్రహించువారుగా లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? మనం ఇప్పుడు మనకి ఏదైనా క్లారిటీ, కన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా మనం అది చేయగలుగుతాం. అది అసలు తెలియకపోతే మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ప్రభు చిత్తము మనం గ్రహించాలి అనేది. అసలు ఏంటి దేవుని చిత్తం అనేది గ్రహించాలి. ఇంకా చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదివిస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది ఏం చేయాలట? మనము పరీక్షించి తెలుసుకోవాలట. అంటే దేవుని చిత్తము మనం ఎవరైతే జరిగించాలో వారి పరీక్షించి ఉత్తమమైనది ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించాలట. అవిధేయులుగా లేకుండా, అజ్ఞానంగా లేకుండా గ్రహించాలట. తర్వాత ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనదే అన్ని మనం పరీక్షించినప్పుడే మనకి గ్రహింపు వస్తుంది. అలాగే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని కూడా చూస్తే, మత్తయి సువార్త 26:39లో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ స్వయాన యేసు ప్రభువారు, ఇక్కడ ఆయనకి యేసు ప్రభువారు దేవుడా కాదండి? దేవుడే కదా. యేసు ప్రభువారు దేవుడే అయినప్పుడు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతములు చేశాడు, మనకు తెలుసు. చక్కటి బోధన కూడా ఆయన చేశాడు చాలా చక్కగా. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు చాలా ఘనమైన ఒక పరిచర్య చేశాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన మనకు ఒక మాదిరిగా తెలియజేస్తున్నది ఏంటంటే, ఆ గిన్నెని ముందు పెట్టుకుని మాట్లాడుతూ చెబుతున్నాడు అనమాట. ఆయనను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించబడునుగాక. అంటే ఈ స్వయాన యేసు ప్రభువారే తను పంపించిన ఒక తండ్రి చిత్తము ఆయన గ్రహించి అది చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంటే నా ఇష్టం కాదు, యేసు ప్రభువారే ఒక మాదిరిగా మనకు ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలట? మనల్ని ఇక్కడికి దేవుడు ఎందుకు పంపించాడో మొట్టమొదటి గ్రహించండి. ఆ తర్వాత గ్రహించిన తర్వాత మీరు ఉత్తమమైనది ఏంటట? మాన్యమైనది ఇంకేం చేయాలట? పరీక్షించి తెలుసుకోవాలి. అంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు అన్నీ బాగా కనిపిస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి, ఓకే అనిపిస్తుంది. కానీ అలా కాదు, కానీ పరీక్షించుకుంటేనే మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనం గ్రహించితే మనకు అలాంటి యొక్క మనసు ఉంటున్నప్పుడు అప్పుడు మనము చేయడానికి ముందుకెళ్తాం. మనకి తెలిస్తే దాన్ని చేయగలుగుతాం, తెలియకపోతే ఎవడేం చేయలేరు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు కూడా తెలియజేస్తున్న ఒక సత్యం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకు పవర్స్ ఉన్నాయి కదా, నాకు అథారిటీ ఉంది కదా, నేను కూడా దేవుడినే కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అక్కడ. ఆయనను నీ చిత్తమే సిద్ధించబడునుగాక అని ఆయన తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఇక్కడ మనల్ని దేవుడు ఎందుకు పంపించాడో మనం ముందు గ్రహింపు లేనప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎరగాలి ఏంటంటే, నువ్వు దేవుని చిత్తము జరిగించడానికి దేవుడు నిన్ను పంపాడు అనేది ఒక క్లారిటీ తీసుకుంటే, ఆ తర్వాత నువ్వు పరీక్షించి ఉత్తమమైన దాన్ని మీరు చేపట్టగలిగితే, ఆయన చిత్తము నెరవేర్చగలిగితే అప్పుడు సార్థకత మన జీవితానికి. లేదంటే మాత్రం అందరితో పాటు నేను అంతే, అందరూ కూడా నరకానికి అంటే నువ్వు కూడా నరకానికే. అలా కాదు కదా, మనల్ని దేవుడు ప్రత్యేకించాడు కదా, మనకు ఒక విలువని చేకూర్చాడు కదా, ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలట? సంపూర్తి చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుని చిత్తము అంటే ఏంటండి అసలు అంటే కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మీద
మనం వచ్చాము, మనుషులుగా మనం వచ్చాము అంటే చూడండి, ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో అపర కుబేరులుగా పిలువబడుతున్న వారు అనేకులు. ఉదాహరణకి ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా రీసెంట్గా కూడా తను ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ గెలవడానికి కూడా ఆయనే చాలా మటుకు కారణం. కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ యాడ్స్కి ఖర్చు పెట్టాడు, పబ్లిసిటీలు చేశాడు, చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. తన యొక్క కూటమిలో కూడా ఆయన ప్రధాన భాగంగా కూడా చేర్చమంటున్నాడు. చాలా జరుగుతున్నాయి, అవన్నీ మీరు గమనించగలిగితే. సో జనవరి 20 తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఈ 20 తర్వాత ఈ యొక్క ప్రపంచం యొక్క భవిష్యత్తు మారబోతుంది. నేను ఎప్పుడో మీకు చెప్పాను, యాక్చువల్లీ జో బైడెన్ టైంలోనే ఆయన గెలవలసిన వాడిని కూడా గెలవకుండా ఆపి ఆయన్ని పక్కకు పెట్టారు. కానీ మొన్న కూడా రీసెంట్గా చంపడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి దేవుడు కాపాడాడు. అయితే ఇవన్నీ కూడా మీరు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, మీరు గమనించండి, ఇశ్రాయేల్ దేశాన్ని గమనించండి, ప్రపంచంలో జరుగుతున్న నలుమూలలో గమనించండి. అప్పుడు మీకు మత్తయి సువార్త 24వ అధ్యాయము కొంచెం తేట పడుతుంది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము తేట పడుతుంది, మీకా గ్రంథం 5వ అధ్యాయము తేట పడుతుంది, మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము తేట పడుతుంది. ఇవన్నీ కూడా వాటికి లింకు. యోబు గ్రంథము 32, కీర్తనలు 31, ఇవన్నీ కూడా అక్కడికే తీసుకొని వెళ్తాయి మీరు కానీ కొంచెం బుర్రపెట్టగలిగితే. కాబట్టి మీరు ఆలోచించండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంటున్నాక చాలా మట్టుకు ప్రవచనాలన్నీ కూడా మనకి చాలా త్వరగా మనం నెరవేర్పు కాలంలో చూస్తాం. యెరూషలేములో 3వ మందిర నిర్మాణానికి కావలసిన సామాగ్రి కూడా నెమ్మదిగా వారు సేకరించగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ప్రవచనాల నెరవేర్పు కాలంలో ఉన్నామని తెలియజేస్తుంది. నిజమైన భక్తి, భయముతో కూడుకున్న భక్తి చేస్తున్న వారు సంఘముగా స్థిరపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో పూర్తిగా మీరు చదువుకుంటే అక్కడ 7 సంఘములు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఏంటవి? ఎఫెసు, ఆర్డర్లో చెప్పకపోయినా చెప్పండి. చెప్పాలి. 6వది ఏంటి? ఫిలదెల్ఫియా. 7వది లవోదికియా. సో ఈ అన్నిటిలో ది బెస్ట్ సంఘం ఏంటి? 2వది స్ఫుర్ణ. ఈ స్ఫుర్ణ సంఘం, ఈ భూమి మీద ఏదన్నా ఒక సంఘం ఉండబోతుంది, దాన్ని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు అంటే అది స్ఫుర్ణ సంఘంగా ప్రతి ఒక్క సంఘము నమూనా ఆ రీతిలోకి మారాలి. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆ 2వ సంఘం స్ఫుర్ణ సంఘానికి ఉన్న ఇన్పుట్స్ కూడా మనం చదువుకున్నాం యవనస్తులు. కాబట్టి వాటి గురించి కొంచెం ధ్యానించండి. ఆ సంఘములో ఉన్న విలువలు మన సంఘంలో వ్యక్తిగతంగా కూడా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అవి ఉంటేనే మిగతా అనవసరం, మిగతా దాని గురించి అనవసరమే అంటే అనవసరమే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని చిత్తము జరిగించడమే ప్రధాన లక్ష్యం. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు అంటే కేవలం ఆయన చిత్తము జరిగించడానికే. కాబట్టి ఆయన చిత్తం అంటే ఏం చెయ్యాలి అనేసి అంటే కొన్ని యొక్క మాటలు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చూద్దాం ఒకసారి. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 చూడండి అమ్మా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను చాలమ్మా. ప్రతి విషయమునందు కూడా మనం ఏం చేయాలట? ఇలాగ చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చేయాలట. ఇలాగ చేయుట దేవుని యొక్క చిత్తము. అయితే దేవుని చిత్తములో ఒక భాగం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. సో ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా చేయదగిన పని ఏంటట? కృతజ్ఞతలు తెలపాలి. అంటే ప్రతి వారి కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి దేవుని పట్ల. దేవుడు మనకి చేసిన అనేకమైన మేలులు. అందుకనే ఈ కీర్తనకరణ దావీదు 103వ కీర్తనలో ఆయన అంటాడు 2వ వచనంలో,
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరవద్దు, ఏది మర్చిపోకూడదు. ఆయన చేసినది మనకేమైనా చేశారంటారా? యేసుప్రభు వారు ఏమైనా చేశారా? ఒక్కటన్నా చేశారా? ఒకటే చేశారా? బోల్డ్ చేశారు కదా, చెప్పలేనన్ని చేశారు. కాబట్టి ఏది కూడా మీరు మర్చిపోకూడదు. అయితే కేవలము యేసు ప్రభువుకు మాత్రమే కృతజ్ఞతలు చెల్లించడం కాదు, కానీ మీరు ఇతరుల పట్ల కూడా, ఇతరుల దగ్గర మీరు మేలు పొందుకున్న వాటి నిమిత్తము కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది సాధారణంగా చాలా మందిలో మిస్ అయిపోతుంది. అందువల్లనే అది పెద్దగా ఎలివేట్ చేయరు, పెద్దగా అది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఏముందలేండి, పర్లేదులేండి, మనలో మనకి ఎందుకండి ఫార్మాలిటీస్, కాబట్టి ఓకే నో ప్రాబ్లం అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయమునందు కూడా ఒకవేళ నువ్వు మేలు పొందుకున్నట్లయితే నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తముగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూస్తే 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చూస్తే, 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవాలి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. పరిశుద్ధంగా మనం జీవించుతూ జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని యొక్క చిత్తమట. కాబట్టి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది పరిశుద్ధంగా మనల్ని జీవించాలి. ఎందుకు ఇది అంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు? ఇది కూడా చేయుట దేవుని చిత్తం అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనల్ని మనము కాపాడుకోవడం చాలా కష్టతరమే. ఎందుకంటే మనకు తెలుసు, 1 యోహానులో మనకు 2వ అధ్యాయంలో మనకేముందట, ఈ లోకంలో ఉన్నదంతా 3 ఏంటవి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో నీకు తెలియకుండానే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుడికి 198 యొక్క పేర్లు ఉన్నప్పుడు అందులో ఒకటి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. చెప్పండి కదా, మన దేవుడు పరిశుద్ధుడే కదా. సో ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రూపంలో నిన్ను నిర్మించాడు. నువ్వు కూడా అదే రీతిలో 1 పేతురు 1:19 కూడా అదే చెప్తున్నాడు కదా. మనం ఏం చేయాలట, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నాడు, పిలుస్తున్నాడు కూడా. కాబట్టి పరిశుద్ధత కలిగి మనం జీవించుతూ ఏమి విడిచిపెట్టాలో దూరంగా ఉండాలి, జారత్వమును విడిచిమంటున్నాడు. అలా చేయుట ఏమట, దేవుని యొక్క చిత్తము. సో దేవుని యొక్క చిత్తము ఏంటో అని మీరు ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాజిక్స్ ఏం లేదు, సింపుల్. కాకపోతే ఈ సింపుల్గా ఎవడు ఈజీగా మామూలుగా ఉంటున్నామా ఎవడు పెద్దగా పరిగణలోకి తీసుకోడు. ఏదో పెద్ద మిస్టరీ, పెద్ద రహస్యం అంటేనే ఇది చెయ్యాలి అనుకుంటారు. చిన్నవి ఎవరు చేస్తారండి? ఇంట్రెస్టింగ్గా ఉంటేనే కదా వింటారు, తెలియని విషయాలు చెబితేనే కదా వింటారు, తెలిసిన విషయాలు ఎందుకు అనుకుంటారు. కానీ దేవుడు అవే పట్టుకుంటాడు, ఎందుకంటే ఇవే నీ బేసిక్. కాబట్టి ఇదే నీకేం చేస్తాట, ఆయన ఎద్దుకు తీసుకుని వెళ్ళడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది, నిన్ను సిద్ధపాటులోకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చిత్తం అంటే ఏంటట, మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆ తర్వాత జారత్వమును విడిచిపెట్టడము దేవుని యొక్క చిత్తముగా దేవుడు తెలియజేస్తాడు. ఇంకా చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. హల్లెలూయా. ఏంటట, ఇష్టపూర్వకముగా సేవ చేయుటే దేవుని యొక్క చిత్తము. అందుకనే కదా మరి దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏమి చేసినా నీ హృదయపూర్వకముగా చేయకపోతే. చూడండి, మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలో మనం చూస్తే కొన్ని ఆజ్ఞలు, అదే 10 ఆజ్ఞలు మనం చూస్తాం కదా. అదే నూతన నిబంధనకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారట, ఆయన 2గా చేసేసాడు. అందులో ఒక చాలా క్లారిటీ ఏమంటున్నాడట, క్లారిటీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి, ఆ 2 ఆజ్ఞల్లోని
గట్టికి చెప్పరా, కరెక్టే చెప్పు. ఏం వినపట్లే. ఆహా, అది కాదా. ఎందుకు మత్తయి సువార్త 6లోకి వెళ్తున్నాం ఎందుకు? అది కాదు. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఏం చేయాలట? అయ్యి బాబే, ఇది ఆజ్ఞరా. పూర్ణ మనస్సుని ఎందుకు యాడ్ చేస్తున్నాడు? ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ ఇన్కంప్లీట్. హృదయపూర్వకంగా ఎవడు చేయడు, ఇష్టపడరు. కాబట్టి దేవునికి తెలుసు. కాబట్టి హోల్ హార్టెడ్లీ, నేను ఎన్నోసార్లు ఇది రెఫరెన్స్ గుర్తు పెట్టుకొని చెబుతూనే ఉంటాను. మత్తయి సువార్త 5:48, 5:48 ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటే ఆయన పూర్ణుడు, కంప్లీట్ గాడ్. కాబట్టి మీరు కూడా అలా ఉండాలని ఎందుకు అంటున్నాడంటే, మీరు ఉండరు. మనుషులకి ఉన్న బలహీనత అది, సంపూర్ణంగా చేయరు. అది ఏంటి? అన్ని విషయాల్లో అసంపూర్ణమే, ఇన్కంప్లీటే. భక్తి విషయంలో అన్ని విషయంలో ఇన్కంప్లీటే. కాబట్టే ఇక్కడ దేవుడు దాన్నే ఒక ఆజ్ఞగా చేసి దాన్ని అడిషన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలట అంటే, ఇష్టపూర్వకముగా సేవ చేయుటే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, మీరు ఇస్తున్నాక దశమ భాగము, కానుకలు, లేకపోతే నీ యొక్క సమయము, ఇవేవి కూడా ఇష్టపూర్వకముగా హృదయపూర్వకంగా సంపూర్ణంగా మీరు చేయకపోతే దేవుడు దాన్ని తిప్పు కొడతాడు. వద్దు, నాకు అవసరం లేదు, టేక్ ఇట్ బ్యాక్. కాబట్టి అలాగా చేయకూడదు. అందుకనే 2 కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు గారు కూడా తెలియజేస్తారంటే, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఏమి ఇవ్వాలి? నీ కానుకలే కాదు, ఏది ఇచ్చినా దేవునికి సంతోషంగా హృదయపూర్వకముగా నువ్వు చేస్తేనే దాన్ని రిసీవ్ చేసుకుంటాడు తప్ప, ఏదో మొక్కుబడిగా వెయ్యాలి, ఇవ్వాలి, రావాలి, పోవాలి అనుకుంటే మాత్రం అవసరం లేదు. నీ భక్తి అవసరమే లేదంటాడు. కనుక ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, చిత్తము చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మొట్టమొదటిది ఏంటట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. రెండోది జారత్వమును విడిచిపెట్టాలట. మూడోది ఏం చేయాలట? ఇక్కడ ఇష్టపూర్వకముగా సేవ చేయుటయే దేవుని యొక్క చిత్తం. ఇంకా అదే దాన్ని కూడా సొఫిస్టికేట్ చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా 20-21 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధమైన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంత క్లారిటీగా పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక ఇష్టపూర్వకముగా మనము చేస్తే అది దేవుడు కన్సిడర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అదే దేవుని చిత్తం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న భాగాల్లో అది దేవుని చిత్తము. కాబట్టి మీరు చేస్తున్నారేమో దేవుని యొక్క పని, దేవుని యొక్క పనిలో భాగముగా మీరు చేయాల్సినవి చేస్తున్నారేమో, కానీ గుర్తుపెట్టుకోండి, ఇష్టపూర్వకముగా ఒకవేళ చేయకపోతే అది దేవుడు స్వీకరించడు, అది దేవుని చిత్తములోకి రాదు. కనుక ఇష్టపూర్వకముగా సేవ చేయాలి దేవుని కొరకు. అందుకనే ఏదో చెయ్యాలి అని నీకు నచ్చినట్టు చేస్తే కూడా దానికి కూడా మళ్ళీ నీకు ఒక పనిష్మెంటే. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఆ భక్తుడు తెలియజేస్తాడు. చూడండి, దేవుని పని చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. ఒకవేళ ఆసక్తిగా చేయువాడు, యెహోవా కార్యము ఆసక్తిగా చేయువారు శాపగ్రస్తుడగును గాక. చేయని వారు, ఓకే, యెహోవా కార్యం ఆసక్తిగా చేయని వాడు ఏమైపోతారట? శాపగ్రస్తులు అయిపోతారట. కాబట్టి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో చెయ్యాలని సగం చేశారనుకోండి, అదొక ప్రాబ్లం. అయితే కొంతమంది అనుకుంటారన్నమాట, ఇలా చేస్తే ప్రాబ్లం, కానీ చెయ్యకపోతే బాగుంటుంది కదా అని అంటే అది ప్రాబ్లమే. చెయ్యాలి, చేస్తే ఇలా చెయ్యాలి. హల్లెలూయా. ఇష్టపూర్వకముగా. నెక్స్ట్ ఏం చేయాలట? 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4-5 చూస్తే అక్కడ మరి జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. అది
ఏంటట, మన ఘటమును కాపాడుకొనుటే దేవుని యొక్క చిత్తము. ఘటం అంటే మీదే, మీ దేహము. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట, కాపాడుకోవాలట. అయితే 1 కొరింథీ పత్రికలో దీని గురించి చాలా 15వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి కదా. ఇది ఏంటట, క్షయమైనది కదా. మరి దీన్ని ఎందుకు, ఎలాగ వేస్ట్ కదా, పక్కకు పాడేద్దాం. ఇటు తిరిగి దీన్ని మళ్ళీ దేవుడు ఏం చేయబోతున్నట్ట, క్షయమైన దాన్ని అక్షయముగా దేవుడు మార్చబోతున్నప్పుడు దీనికి ఎందుకు పెద్ద విలువ ఇవ్వాలి ఏంది అనుకుంటే పొరపాటు. ఇందు లోపల ఒకటి ఉంది కదా. ఏముంది ఈ ఘటములో, ఏముంది లోపల, విలువైనది ఏమైనా ఉందా? దేవుడు ఒక పెట్టినది ఆత్మ ఉంది కనుక అది ఒక దీపముగా నేను నడిపిస్తూ ఉంటుంది కనుక, అందుకనే దేవుని ఆలయమై ఉన్నారు మీరు అరగరా అని అంటూ, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు మిమ్మను పాడు చేయను అంటే మనకు ఒక బాధ్యత ఇచ్చాడు కదా. నువ్వు బ్రతికినంత కాలము కూడా నువ్వు దేవుని కొరకు చాలా దీన్ని ఏం చేసుకోవాలట, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే మన ఘటమును కాపాడుకొనడం కూడా ఏం చేయమన్నాడట, అది దేవుని చిత్తము కింద పరిగణించాడు. ఇప్పుడు ఏం మాట్లాడాం మనం, 4 ఏంటది, ఇష్టపూర్వకంగా సేవ చేయటే. అలాగే కీర్తనకారుడు కూడా చెబుతున్న ఒక మాట కూడా ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం. 119. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదా. సింపుల్. దీన్ని ఎలా పెట్టాడు దావీదు చూడండి. కాబట్టి పాపము చేసిన ఎడల మనకేమి జీతము, రోమపత్రిక 6:23లో ఏముందట, పాపము వల్ల వచ్చే జీతము మరణమే. మరణం ఎక్కడ తీసుకెళ్తా చూడండి. మరణము అందరికీ సంభవిస్తుంది, కానీ పాపముతో చనిపోయేవాడు పశ్చాత్తాపం లేకుండా, దేవుని యొక్క క్షమాపణ పొందకుండా, దేవుని రక్తంలో కడగబడకుండా చనిపోతే వాడికి పరలోకం లేనట్టే కదా. వాడు ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి. అందరూ చనిపోతారు. అందుకనే ఆయన ప్రార్థన అలా ఉంది. మళ్ళీ చదవమ్మా, ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడట, నా హృదయంలో నీ వాక్యము 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదండి. హృదయంలో వాక్యం ఉంచుకుంటే అది మనల్ని ఏం చేస్తుందట, మనల్ని శుద్ధీకరిస్తుంది. అందుకనే అదే 119:9లో కూడా ఆయన చెబుతున్నాడు, యవనస్తులను దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కాబట్టి అయితే ఇది యవనస్తులు అన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ రిలాక్స్ అయిపోవసరం లేదు కదా. ఇది అందరికీ కూడా. వారిని ఎందుకే ఎక్కువ టార్గెట్ చేస్తాడంటే ఒకటే ఉద్దేశం, ఏంటంటే వారికి స్థిరత్వం ఉండదు కాబట్టి, ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు కాబట్టి వారికి కొంత మటుకు వారిని అడ్రస్ చేస్తున్నాడు అంతే. కానీ వాక్యం అందరికీ కదండి, వాక్యం అందరినీ కూడా శుద్ధీకరిస్తుంది, అందరినీ నడిపిస్తుంది, బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 4 విషయాలు మనం గమనించాలి. అలాగే ఇక్కడ దేవుని చిత్తము చేస్తే నేను చెబుతున్నాను, మనం చేసే ప్రతి పని కూడా లౌకికంగా ఆత్మీయంగా కూడా చేసిన దానికి ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. మంచైనా చెడైనా కదా. జీతం ఖచ్చితంగా మంచికి చెడుకి రెండిటికి ఉంటుంది. ఆ రెండిటికి కలిపి కూడా నీకు జీతం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ లాభం ఉంటుంది. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా. ఇప్పుడు మీరు అందరూ కూడా చదువుకుంటున్నారు, ఎవరైతే స్టూడెంట్స్గా ఉన్నారో వారు కాలేజ్ స్కూల్స్కి వెళ్ళడానికి కారణం ఏంటి, మంచి యొక్క జ్ఞానం సంపాదించుకొని, చక్కటి యొక్క ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని వారు ఉన్నతంగా వారు స్థిరపడి మరి వారి యొక్క జీవనాన్ని సాగించుతారు, మంచిగా పేరు పొందుకొని. మరి ఉద్యోగం చేస్తున్న వారు కూడా చక్కగా జీతం వారు తగిన పనికి వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అలా ప్రతిదానికి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఉంది కదా. మన ఒక ప్రతిఫలం మనం పొందుకుంటాం కదా. అలాగే మరి భక్తి చేస్తే కూడా ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని చిత్తము, అందుకనే కదా మనకు మూలవాక్యం 7:21 మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతి ఒక్కడు కూడా వెళ్ళడం. ఎవరు వెళ్తారట, దేవుని చిత్తము జరిగించువాడే కదా. అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే,
నామకార్థులు ఎవరు కూడా పరలోకం వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి. సింపుల్. కాబట్టి ఎవరైతే భయముతో భక్తితో వారు కొనసాగిస్తారో వారు ఖచ్చితంగా దేవుని చిత్తము వారు చేయకుండా మానరు. అందులో మనం మాట్లాడుకున్న 4 ఖచ్చితంగా ఇమిడే ఉంటాయి. ఒకటేంటట, కృతజ్ఞతాస్తుతులు. దేవా, నన్ను సృష్టించావు, నన్ను ఈరోజు కాపాడావు, నా జీవితంలో అనేక చేస్తున్నాను కాబట్టి ఏది నేను మర్చిపోను, ప్రతిదానికి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూనే ఉంటానని వారు ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు ఇది గ్రహించారు కాబట్టి చేసుకొని పోతూ ఉంటారు. ఇంకొకటి, హోలీనెస్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దేవుడు మనలను ఎలా రూపించాడు, ఆయన యొక్క పోలికలో ఆయన యొక్క గుణాలను మనలో కలిపి చేశాడు కాబట్టి అపవిత్రమైన దాన్ని మనం లోపలికి తీసుకోకుండా మనల్ని దేవుడు ఒక వాక్యం హృదయంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా అది మనకి తెలియజేస్తుంది, నడిపిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఇంకా ఇష్టపూర్వకంగా ఏదో నామకార్థమైన భక్తి చేస్తే నామకార్థులు ఎవరు కూడా ఇష్టం చేయరు, ఎలా చేయరు. కాబట్టి దేవుని ప్రేమించేవారు, ఆయన మీద ఇష్టం ఉంటున్న వారు, ప్రేమించిన వారు ఖచ్చితంగా ఇష్టంతోనే చేస్తారు. అది దేవుని చిత్తంగా దేవుడు అది పరిగణిస్తున్నాడు. అలాగే చివరిగా చూస్తే మన ఘటమును మనం కాపాడుకోవడం గురించి ఇవన్నీ కూడా చెప్పాడు. సరే, అంటే ఈ యొక్క 4 మనం చేస్తున్నాం కదా. సరే, మనం దేవుని చిత్తము జరిగించే వారుగా ఉంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఖచ్చితంగా రాకుండా మానవు కదా. ప్రతి మామూలు సామాన్య వాటికే మనకి దేవుడు ఇస్తున్నాడు కదా, మనమే పొందుకుంటున్నాం డైరెక్ట్గా. అలాంటిది మరి భక్తి మార్గంలో ఒక ఉన్నతంగా మనల్ని దేవుడు మనకి చెప్పిన పనులు మనం సంపూర్ణంగా మనం చేస్తున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం కదా. అందుకని చూడండి, ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాడంటే, మొట్టమొదటి చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తారట. వారు ఎప్పటికీ కూడా ఆజ్ఞ మీరరు, ఎందుకంటే వారు పాపం చేయడం వారికి ఇష్టం ఉండదు. అదే కదా మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నప్పుడు వారు ఎప్పుడు ఆజ్ఞ మీరింది ఎక్కడ ఉంది? మీరరు, వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. అందుకనే ఒక చక్కటి ఉదాహరణ చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే 1-3 వచనాల్లో, ఆదికాండం 12వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. ఎవరండి ఇక్కడ? అబ్రహాం గారు కనబడుతున్నారు కదా. చాలా చక్కగా మరి దేవుడు, నేను మీకు చెప్పాను చాలాసార్లు, ఎవరన్నా సరే ఒక మంచి ఒక స్థానంలో స్థిరపడిపోయినప్పుడు వారు అది ఆర్థికంగా కానీ లేకపోతే వాతావరణం ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా, పలుకుబడి అన్ని రీతిలో కూడా నీకు ఇష్టమైనది కంఫర్ట్ జోన్లో ఉండిపోయినప్పుడు ఒకసారిగా ఖాళీ చేయమంటే, ఆ స్థలాన్ని ఖాళీ చేయమంటే ఒప్పుకోరు ఎవరు. ఎందుకండి మీరు ఎన్ని సంవత్సరాలుగా మరి కట్ట కింద ఉంటున్నారు, మిమ్మల్ని ఎవరిని ఖాళీ చేయమంటే అంత తొందరగా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీకు ఈ వాతావరణం అలవాటు అయిపోయింది, ఈ ప్రజలతో ఇక్కడ మీకున్న అనుబంధం అలాంటిది కనుక ఇంకా మంచి స్థలం ఇస్తానన్నా సరే మీరు వెళ్ళడానికి మొగ్గు చూపరు. అంటే ఇలాంటి దాంట్లో ఇంకా చిన్న కొరతలు ఉన్నప్పటికీ కూడా ఎందులోనే అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతారు కానీ బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటిది ఆ కాలంలో మరి అబ్రహాము చాలా చక్కగా స్థిరపడిపోయాడు. 75 సంవత్సరాల్లోనే చాలా చక్కగా, అప్పటికే ఆయన బోలు అంత పనివారు ఉన్నారు, అన్నీ కూడా అందరూ కూడా వాళ్ళ బంధువులే బోలు మంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఆస్తి అన్నీ కూడా స్థిరంగా ఉన్నాడు చాలా చక్కగా. అప్పటికే ఆయనకు ఒక పేరు ఉంది, హోదా ఉంది. అలాంటి క్రమంలో దేవుడు అంటున్న మాటలు అవి 12వ అధ్యాయం 1-3 వచనాలు. ఏమంటున్నాడు ఆయన? ఉండమన్నాడు, అక్కడ ఉండమన్నాడు ఆయన. ఏమంటున్నాడు? గట్టి చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నేను చూపించిన స్థలానికి వెళ్ళమంటున్నాడు. ఆ స్థలం ఏంటి చెప్పలేదు, అక్కడ ఏంటో ఏమీ తెలీదు. అలాగా అందరిని వదిలేయమంటున్నాడు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళమనట్లే, అందరిని వదిలేయమంటున్నాడు. సొంత వాళ్ళందరూ కూడా వదిలేయమంటున్నాడు. అదే పరిస్థితిలో మీరు ఉంటే మీరు అసలు ఏమన్నా ఎలా రియాక్ట్ అవుతారు? సీరియస్ అయిపోతారు కదా, దేవుడి మీద సీరియస్ అయిపోతారు.
నన్ను వెళ్ళమంటవే కాకుండా మా వాళ్ళని వదిలేసి నన్ను వెళ్ళిపోమంటావా అని చెప్పి కదా. సో చాలా గొడవలు అయిపోతాయి. కనుక ఇక్కడ ఈ అబ్రహాం ఏమీ కూడా ఎంత లోబడ్డాడంటే దేవుని చిత్తానికి ఎంతో లోబడ్డాడు. మరి ఆయన లోబడినందుకు దేవుడు ఆయన నిజంగా ఆశీర్వదించాడా? ఎంత ఆశీర్వదించాడంటే ఒక అధ్యాయం మనం దాటుకుని వెళ్ళిపోతే 13వ అధ్యాయానికి వెళ్ళిపోతే 1-2 వచనాలు చూస్తే మీకు ఆయనకే ఆశ్చర్యం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు. యాక్చువల్గా ఆయన ముందే ధనవంతుడు, ముందే ఆయన ఫుల్గా ఉన్నది ఆయనకి. ఇప్పుడు ఇంకా 2 వచ్చేసింది. ఎందుకు? ఈ 12 అధ్యాయంలో దేవుడు చెప్పినందుకు, దేవుని చిత్తానికి ఆయన లోబడినందుకు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ కాలంలో అంట అబ్రహాం వాజ్ ద రిచెస్ట్. ఆయనే బహుధనవంతుడంట. ఎక్కడ? ఊరు అనే ఒక స్థలంలో ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడెక్కడ బస చేస్తున్నాడో హారాన్లో ఆయనే రిచ్, ఊరిలో ఆయన రిచ్, మెసొపొటామియాలో కూడా ఆయన రిచ్, ఆయన పూర్వీకులతో కలిసి ఉంటున్నప్పుడు. అలా ఎక్కడికి వెళ్తే అక్కడే ఆయనకు ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుని చిత్తము నెరవేర్చేవారు ఎప్పుడు కూడా వారు కొరతల్లో ఉండరు, సర్వ సమృద్ధి. హల్లెలూయా. అంతేకాదట, వారే అనేకులకు ఆశీర్వాదకరంగా. మరి అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు 12లో చూస్తే అక్కడ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పాడు. 13లోకి వచ్చినాక ఆయన ఈ వాజ్ వెల్దీ మ్యాన్. అంతేకాదు, నేను చెప్పాను మీకు 3000 మంది పనివారే ఉండేవారట ఆయన దగ్గర. 3000 మంది పనివారు అంటే ఒకసారి ఆలోచించండి. పనివారు అంటే ఏం చేయాలా? పని చేయాలంటే దానికి తగిన భూమి ఉండాలి, అన్నీ కూడా ఉండాలి కదా. ఆ పశు సంపద అంతా ఉండాలి. అంటే ఎన్ని వేల పశువులు గొర్రెలు ఉన్నాయో, పనివాళ్ళే వేలల్లో ఉంటున్నప్పుడు మరి అవి కూడా ఇంకా ఎక్కువే ఉండాలి కదా. అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఎవరిని? అబ్రహాంని. కాబట్టి దేవుని చిత్తము జరిగించు వారికి ఏ కొరత లేదట, సర్వ సమృద్ధి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు కూడా చక్కటి పశువులను దయచేయను గాక. వద్దా? పశువులు ఎందుకండి, కొంచెం మార్పు చేయండి. ఆటోలు దయచేయను గాక. వద్దా? అది వద్దా? ఏం కావాలి మరి? ఏం కావాలా? డ్వాక్రా లోన్లు దయచేయను గాక, రుణమాఫీ దయచేయను గాక. చెప్పండి, అవే నా కోరుకుంటారు. ఏవో ఉంటాయి మీ మనసులో. ఓ 10 ప్యాడ్లు దయచేయను గాక. వద్దా? ఏవో ఉంటాయి మనకు ఏదో హృదయంలో. అయితే నేను చెప్తున్నాను కదా, మీ హృదయంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు కానీ దయచేస్తే మాత్రం మీరు సామాన్యంగా ఉండలేరు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెన్ హీ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ ఈజిప్ట్, వెండి బంగారము ఇంకా ఆ పశువులు అవన్నీ కూడా ఎంతగా దీవించబడ్డాడంటే ఇంకా ఆయన రిచెస్ట్ అనమాట. అంతగా అయిపోయాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి దేవుని చిత్తానికి మీరు లోబడితే, దేవుని చిత్తము జరిగించగలిగితే ఎంతగా ఆశీర్వదించడానికి చక్కటి ఉదాహరణ అబ్రహాం. ఇంకా చూద్దాం. ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న ఒక చిన్న మాట చూడాలి. 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. 6:15 హెబ్రీ పత్రిక అదేనా? ఏం చదివేస్తున్నావు? చదువు. చూడండి, మనందరం కూడా అతి త్వరగా మేబీ డిసెంబర్లో మళ్ళా ఏం పొందుకోబోతున్నాం అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా రోజు మనం చదువుతాం, కానీ అది ఎక్కదు. ఆ రోజు చిన్న కార్డు మొక్క మాత్రం చాలా బాగుంటుంది అంతే. సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అందరూ కాకపోవచ్చు, కానీ కొంతమంది నిజంగా అదొక పిచ్చి. ఆ రోజే దేవుడు మాట్లాడుతాడు, అదే దేవుడు చేస్తారు. మరి మిగతా ఏం చేయడు. మరి ఇంకా అది కూడా ఎందులోంచి? బైబిల్లోంచే కదా. అది ఆ వాక్యం తీసింది బైబిల్లోంచే, రోజు మాట్లాడుకుంటుంది బైబిల్లోంచే, రోజు చదువుతుంది, అన్నీ బైబిల్లోనివే కదా. కానీ అదే బాగుంటుంది. అయితే ఇక్కడ చూస్తే వాగ్దానం గురించి మాట్లాడితే దేవుడు
వాగ్దానములను నెరవేర్చువాడు. అవునా కదా? చెప్పాలి, అంతే కదా. అయితే ఎందుకు నేను స్పెసిఫిక్గా దేవుడు అంటున్నామంటే, మనం చేయలేం కాబట్టి. మనం కూడా 100 వాగ్దానాలు ఇస్తాం బోల్డ్ మందికి కదా, చాలామందికి చెప్పుకొని వెళ్తుంటాం, కానీ అది ఫుల్ఫిల్మెంట్లోకి వచ్చినాక 0 సంపూర్తి మనం చేయలేం, ఎందుకంటే మనం అసంపూర్ణం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణంగా మీరు ఇది చేయండి అని, నేను సంపూర్ణ కాబట్టి మీరు సంపూర్ణంగా ఉండండి అని పదే పదే మనకి జ్ఞాపకం చేయడానికి గల కారణం అది. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తము జరిగించు వారికి ఎలా ఉంటుందంటే, ఇందాక ఆశీర్వాదం అయితే ఇక్కడ వాగ్దాన ఫలము పొందుకుంటారు. వాగ్దాన ఫలం పొందుకోవడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే నీకు ఏవో వాగ్దానాలు దేవుడు నీకు చేశాడు అనుకోండి, ఈ రోజుల్లో చాలామందికి అవి ఇంకా పెండింగ్లో ఉండిపోతున్న కారణం ఏంటంటే, వారు దేవుని చిత్తము, నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానాల గురించి మాట్లాడితే ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ 60-40 రేషియో, అంతే. 60% నీ కృషి, 40% ఆయన. అంటే ఏ వాగ్దానం అన్నా సరే మనం పొందుకోవాలంటే మనము శ్రమ పడాలి, కృషి చేయాలి, లేకపోతే అది సంపూర్ణం అవ్వదు. దేవుడు ఎంతగా దీవిస్తున్నాడో దానికి తగిన రీతిలో నీవు నీ యొక్క ప్రవక్తన కూడా ఉంటున్నప్పుడే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, అది నెరవేరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాగ్దాన ఫలము పొందుకుంటున్నాడట. ఎవరు ఇక్కడ? దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణముగా ఎవరైతే చేస్తారో వారు వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు. ఇక్కడ ఆజ్ఞలు ఇష్టమా, వాగ్దానాలు ఇష్టమా అంటే ఎవరికి ఇష్టం అండి? ఆజ్ఞలు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ కమాండ్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా ఈ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అయిపోద్ది. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానంలో కూడా మీరు సూక్ష్మంగా గమనించగలిగితే షరతు ఉంటుంది, అందులో ఒక కండిషన్ ఉంటుంది. మనం ఎప్పుడు చాలా మాట్లాడుతాం విస్తారంగా, ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాను మీకు ఎప్పుడు కూడా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం కదా, ఏంటట? నీ దేవుడైన యెహోవా మాట వినిని ఎడల, అక్కడ కాపీయండి. ఆ తర్వాత ఈ దీవెనలన్నీ ఎప్పుడు వస్తాయట అంటే, ఆ దీవెనలు అనేది ఒక వాగ్దానం. ఈ యొక్క ముందు పెట్టిన క్లాజ్ అనేది ఏంటట? ఒక షరతు, ఒక కండిషన్ కదా. ఈ కండిషన్ నువ్వు పాటిస్తేనే, అప్లై చేస్తేనే నీకు ఈ యొక్క దీవెనలు వస్తాయి, అంతే. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 కూడా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట. అక్కడ కాపేస్తే ఆ తర్వాతదే మనకు కావాలి. అది ఎందుకు? అది చేస్తేనే ఇది చేస్తేనే అది. కాబట్టి సింపుల్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి వాగ్దాన ఫలము పొందుకుంటారు, గుర్తుపెట్టుకొని, ఆయన ఆజ్ఞను నెరవేర్చువారు. ఇంకా చూద్దాం. దేవుని ఆజ్ఞను సంతోషముగా ఎవరైతే జరిగిస్తారో, ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో 1-12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. మీరు నోట్ చేసుకోండి, అన్నీ చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి 1-2 చదవండి. సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. రైట్, అది వదిలేండి. అది విషయం ఏంటంటే, అక్కడ దేవుడు మరి ఆయనకి వాగ్దాన ఫలాన్ని ఇచ్చాడు కదా. వాగ్దాన ఫలము, వాగ్దాన పుత్రుడు అబ్రహాంకి ఎవరు? ఇష్మాయేలు కదా. సౌలా, దావీదా, ఎవరు? ఇస్సాకేనా? ఇస్సాక్. వాగ్దాన పుత్రుడు అంటే ఇస్సాకే. మరి ఆ ఇస్సాకు ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళా అడిగేశాడు, ఏంటట? ఎక్కడ తీసుకురమ్మన్నాడు? మౌంట్ మోరెబ్. అక్కడ తీసుకున్నాం, అదే ఆ 22లో మనమంతా చదువుకుంటే. కాబట్టి అక్కడ అడుగుతున్నప్పుడు అంటే, ఎవరైతే దేవుని చిత్తము జరిగిస్తారో వారు సంతోషముగా దేవుడు అడిగినదంతా కూడా ఇచ్చేస్తారు. అది ఎంత కష్టం అన్నా. మనమైతే ఖచ్చితంగా మొదట్లో మనం మాట్లాడుకున్నది 12వ అధ్యాయంలో దేవుడు ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో మనం ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళం. ఇక్కడ కూడా 22వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న సారాంశంలో దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఇవ్వవు. నేను పొందుకోగా ఎన్నేళ్ళు ఎదురు చూసి నేను పొందుకుంటే మళ్ళీ నువ్వు అడగడంలో అర్థం లేదు కనుక ఇంకోటి ఏదైనా అడుగు. లేకపోతే నా కొడుకుని అడుగుతున్నావు, వద్దు కానీ ఆ ల్యాండ్ ఇచ్చేస్తాను, అక్కడ ఎవరినో అలా చూపించి అలాగా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. ఎవరైతే దేవుని చిత్తము జరిగిస్తారో వారు సంతోషముగా దేవునికి అర్పిస్తారు ప్రతిదీ కూడా.
కాబట్టి ఆ రీతిలో మనల్ని దేవుడు, ఎందుకంటే అక్కడ కూడా చూడండి మీరు, అక్కడ 22:1-2 చదివితే ఆయన దేవుడు ఏం చేశాడట? పరిశోధించాడా? అలా ఉంది, అక్కడ ఉందమ్మా, అక్కడ చూడండి, కనపట్లేదా? చదవండి ఉంటే 22:1-2 చదవండి. తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అది దేవుడు అబ్రహామును ఏం చేశారట? మళ్ళీ ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు శోధించడు. శోధకుడు వేరు, పరిశోధకుడు వేరు. పరిశోధించేవాడు కేవలం దేవుడు మాత్రమే. శోధించేవాడు మీ ఫ్రెండ్ కదా, ఆడితే ఎప్పుడు కూడా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు కాబట్టి అవన్నీ కూడా మీరు పొందుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం హీ వాస్ టెస్టింగ్, గాడ్ వాస్ టెస్టింగ్ ఇట్. కాబట్టి పరిశోధించడం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే నువ్వు ఇంకా సువర్ణముగా మారిపోతావు. హల్లెలూయా. దానివలన నీకు మేలు. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తము గ్రహించిన వారు నెరవేర్చారట. ఎందాక మనం అదే చెప్పాం, దేవుని చిత్తం అంటే ఏం చేయాలట? మొట్టమొదటిగా గ్రహించాలి, తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించకుండా మాన్యమైనది ఏం చేయాలట? మనము జాగ్రత్తగా అది పరీక్షించి మనము నెరవేర్చాలి. అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో మనం ఏం చేయాలనేది. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు ప్రజలు. చూడండి ఇక్కడ యోహాను సువార్త 4:34 యోహాను సువార్త 4:34 దేవుని చిత్తము గ్రహించిన వారు నెరవేర్చిన వారు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎవరు పంపించారు? ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించారు. ఎందుకట? ఆయన చిత్తము చేయడానికి. కాబట్టి ఆయన బాలుడిగా ఉంటున్నప్పటి నుంచి కూడా ఆయన గ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు, ఫైనల్గా చేశాడు. కాబట్టి మనం కూడా గ్రహిస్తాం కానీ చెయ్యం కదా. కొంతమంది అది కూడా రాదు, అదేంటో కూడా తెలీదు. కనుక అందుకే నేను నెమ్మదిగా అన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్లో చెప్పుకొస్తున్నాను. ఆయన చిత్తము ఏ రీతిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిత్తం తెలుసుకోవాలి. ఆ తర్వాత గ్రహించి అది మనం చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో ఆయన చిత్తంగా పరిగణించినవన్నీ కూడా మనము చేయాలి. ఒకరు చేస్తే మనకేమొస్తుంది, అయితే ఎవరు చేశారు అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి యేసు ప్రభువారు స్వయంగా తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన చేశారా? ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్తున్నారట? ఆయన చిత్తము చేయడమే నాకు ఆహారము అంటున్నాడా లేదా? నిద్ర వచ్చేస్తుంది అందరికీ. 5వ అధ్యాయము 30వ వచనం కూడా అదే యోహాను సువార్త 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. హల్లెలూయా. అంటే ఆయన సొంత నిర్ణయాలు ఎక్కడా వాడలేదు అని అక్కడ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆయన హీ వాజ్ సెంట్ కదా. అందుకనే యోహాను సువార్త 3:16 ఏముందట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము. కాబట్టి దేవుడు ఆయన పంపించాడు. పంపించినప్పుడు నేను ఎందుకు ఇక్కడికి పంపివేయబడుతున్నాను అంటే ఆయన చిత్తము జరిగించడానికే. అలాగే యేసు ప్రభు వారు ఎలాగైతే ఈ భూమికి పంపబడ్డాడో నువ్వు కూడా అలాగే ఈ భూమికి పంపబడ్డావు. హల్లెలూయా. అయితే ఆయన తండ్రి చిత్తము జరిగించడానికి, నువ్వు దేవుని యొక్క చిత్తము జరిగించడానికి. ఫైనల్గా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే మన దేవుని ఉద్దేశములను మనం నెరవేర్చాలి. ఆయన ఏవైతే అనుకుంటున్నాడో అవన్నీ. అయితే ఏ మనిషికి కూడా దేవుడు ఇవ్వలేడు అలాంటి యొక్క సాక్ష్యము. యేసు ప్రభు వారు చెబుతున్నారు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు గురించి చెబుతున్నప్పుడు ఆ మాట వాడతారు అక్కడ. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏంటంటే అది ఆయన ఎవరి ఉద్దేశములను?
కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలట, ఆయన ఉద్దేశములు అంటే ఆయన చిత్తము, ఆయన ఏమైతే అనుకుంటున్నాడో అది మనం చేయాలి. కాబట్టి ఆయన ఉద్దేశములు మనం ఎప్పుడు గ్రహించాలి. ఈ లోకములో ఉంటున్నప్పటికీ కూడా మనం అందరితో కలిసిపోయితే మనం గ్రహించలేం. కాబట్టి ముందుగా అందుకనే పరిశీలించండి, మాన్యమైనది ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అది అంత స్పెసిఫిక్గా, అప్పుడు మాత్రమే మనం ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ తెలుస్తుంది, ఏం చేయాలి అని తెలుస్తుంది, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చాలా కరాఖండిగా తెలియజేసిన సత్యం ఏంటంటే ఆయన నెరవేర్చాడు. దేవుని చిత్తము గ్రహించి నెరవేర్చిన వారిలో యేసు ప్రభు వారు ప్రథమంగా ఉన్నారు. ఇక్కడ ఇంకా చూస్తే ఇక్కడ మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కూడా 1-4 వచనాల్లో కూడా చూడండి. అక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తీసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసము ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఇంకొక మనుషుడు కనబడుతున్నాడు. ఎవరంటే బాప్తీసమిచ్చి యోహాను కూడా దేవుని యొక్క చిత్తము ఎరిగి నెరవేర్చాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుని చిత్తమేంటో తెలియలేని వారు చాలామంది ఉన్నారు. కానీ మనకి దేవుడు తేటగా తెలియజేస్తున్నప్పుడు అదేంటో తెలుసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చడం ఒక ఎత్తు, తెలుసుకోవడం ఒక ఎత్తు, నెరవేర్చడం ఒక ఎత్తు. అంత ఈజీ కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తము నెరవేర్చు వారికి ఇంక ఏది ఉండదు, ఇంక అంతా వాళ్ళకి అన్నీ యాక్సెస్ ఇచ్చేస్తాడు దేవుడు, అన్ని విషయాలు యాక్సెస్ ఇస్తాడు. మీరు ఎప్పుడు కూడా ఇంకా మీరు దేని గురించి చింతించనక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాయి. మీరు ఏదైతే అనుకున్నారో వాటికంటే ఉన్నతమైనవే దేవుడు మీకు ఇచ్చేస్తాడు. అయితే ఇది మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఇదే. అందుకనే ఆయన పదే పదే చెప్తూ ఉంటారు, సాధారణంగా మనందరం కూడా మనుషులుగా క్రైస్తవులుగా ఉంటున్న వారు కూడా ఇంకా ఎక్కువగా అన్యుల కంటే కూడా వారే క్రైస్తవులు ఎక్కువగా ఆలోచించేస్తుంది ఏంటట, వారు ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని రేపటి గురించి ఊరికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ అవన్నీ కూడా నీ పరలోకపు తండ్రికి తెలుసు, అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాకపోతే మీరు చేయాల్సిన మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు చేయాలి, ఆ తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. కానీ ఈ సత్యం ఎవరు గ్రహించరు. మీరు మీ గురించి ఆలోచించుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు నా దేవుడు. అందుకనే మొదటి పేతురులో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్పిన ఒక మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. అది సరిగ్గా చదవలేదు. మొదటి పేతురు 5:7 అంటే ఇక్కడ ఎందుకు చెప్పాను నేను ఆ మాట, మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకొని బాధపడి ఆలోచించే దానికంటే కూడా ఆయన ఎక్కువ మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. కనుక మన గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అలాగా ఆలోచిస్తూ ఉంటారు మీకు ఏది అవసరమో ఏది చేయాలి అనేది. కనుక మన గురించి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి ఆలోచిస్తుంటారు. అది ఎవరు కాదు, యేసు ప్రభు మాత్రమే. మీ తల్లిదండ్రులు కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ వారందరూ కూడా ఏదన్నా ఆపద ఉంటున్నప్పుడు మీరు వెళ్ళి అడిగితే ఏమన్నా చేస్తారేమో, కానీ ఎప్పుడు మీ గురించి అలా ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు, వాళ్ళు ఆలోచించరు కూడా. కానీ మన గురించి ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి ఏం చేస్తారట, ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయనే యేసు ప్రభు వారు. హల్లెలూయా. కాబట్టి మన చింత అంతా కూడా ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తారట, మనకు విశ్రాంతిని కలిగజేస్తారట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం కదా, భారం మోస్తున్న సమస్యలారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. కాబట్టి ఈ లోకంలో మనం నిజంగా ఈ యొక్క భారం మోస్తున్నాం, చాలా చాలా అంటే చాలా, మనకి తెలియనంత భారం మోస్తున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా మనం దేవునికి అప్పగించగలిగితే, మన చింత ఆయన మీద వేయగలిగితే మనకు ఆయన విశ్రాంతిని ఇస్తాడు. ఎందుకంటే మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నీకు తగిన కాలంలోనే ఆయన హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో. కనుక ఆయన చిత్తము జరిగించాలి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మన భక్తిలో భయం ఉండాలి. భయం లేకపోతే అది భక్తి కాదు. రక్షణ ఉంటే సరిపోదు,
ఆ రక్షణను కూడా దానికి మళ్ళా జోడించాడు. భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణని కొనసాగించుకోమంటున్నాడు. కారణం ఏంటంటే ఆ రెండు కూడా లేకపోతే అందరిలాగే మనం కూడా ఉంటాం. అలా ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందరిలో పాటు మనం కూడా, అందరూ ఎక్కడికి వెళ్తారో మనం కూడా అక్కడికి వెళ్తాం. కానీ అలా కాదు దేవుని యొక్క ఉద్దేశం, మనకంటూ ఒక ప్రత్యేకత. హల్లెలూయా. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు కూడా, ప్రభువా అని ఎవరు పిలుస్తారు? దేవుని ఎరిగిన వారు పిలుస్తారు కదా. అంటే దేవుడు ఏదో కొంత తెలుసుకున్నారు, ఆ మార్గంలో వెళ్తున్నారు. కానీ అయితే అలా పిలిచిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ నా దగ్గరికి రాలేరు. ఎందుకంటే నా చిత్తం అనేది ఒకటి ఉంది, మిమ్మల్ని పుట్టించిన ఉద్దేశం ఉంది, అది సంపూర్ణం చేసుకొని గ్రహించండి, అది చెయ్యండి, నెరవేర్చండి, అప్పుడే అక్కడికి వస్తారు అనేది ఒక క్లారిటీ. కాబట్టి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు అది గ్రహించి దాన్ని నెరవేర్చువారుగా ఉండుటకు దేవుని యొక్క సహాయం కోరుకోండి. హల్లెలూయా. ఒకవేళ కానీ మనం కానీ దాన్ని కోరుకోకపోతే, గ్రహించకపోతే మనం ఎప్పటికీ కూడా మనం చేయలేం. మనం తెలిస్తేనే కదా చేయగలం. అది తెలుసుకుంటే దాన్ని సంపూర్తి చేయగలుగుతాం. దానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించును గాక.